హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు బ్రౌన్ రైస్ చేస్తున్నాను. అయితే ఇవి ఫస్ట్ మార్నింగ్ నానబెట్టుకున్న రైస్ ఆ నీళ్ళు వంపేసి ఇప్పుడు మళ్ళీ వేరే వాటర్ పోసి దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. నేను ఎలా వండుతున్నానో మీకు చూపిస్తాను. ఈ బ్రౌన్ రైస్ వల్ల యూజ్ ఏంటో కూడా నేను చెప్తాను, నాకు తెలిసినవి చెప్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఫస్ట్ బ్రౌన్ రైస్ మనము నైట్ వండుకోవాలంటే మార్నింగ్ నానబెట్టాలి, మార్నింగ్ వండుకోవాలంటే నైట్ నానబెట్టాలి. ఇవి ఖచ్చితంగా నానితేనే ఉడుకుతుంది, లేకపోతే ఉడకదు. నానబెట్టినా కానీ ఎక్కువ టైం పడుతుంది మామూలుగా ఉడకడానికి. సో చూడండి, నేను టీ గ్లాస్తోన ఒక 2 గ్లాసులు పోసిన ఇవి రైస్. మనం ఇది ఎక్కువ కూడా తినలేము. ఈ రైస్ నార్మల్ రైస్ ఏమో కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా తింటాం, కానీ ఈ బ్రౌన్ రైస్ ఎక్కువ తినలేము. కాబట్టి ఇది హెల్త్ కూడా మంచిది. మనం మార్నింగ్ తింటే తొందరగా ఆకలి కాదు. ఇదేంటంటే ఎక్కువ డైట్ చేసేవాళ్ళు ఈ రైస్ తింటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటున్నాయి ఇవి బ్రౌన్ రైస్. అన్ని ఏరియాస్లో దొరుకుతున్నాయి బ్రౌన్ రైస్. కాబట్టి అంటే మనం డైట్ చేసేవాళ్ళు తినాలి, అందరూ తినాలి. పిల్లలకు కూడా అలవాటు చేస్తే బెటరు. బ్రౌన్ రైస్ టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి ఏ కర్రీస్ అయినా బాగుంటాయి బ్రౌన్ రైస్లోకి. ఇది తొందరగా ఉడకదు, మినిమం ½ అన్ అవర్ పడుతుంది. నాకు ఈ 2 గ్లాసుల రైస్ ఉడకడానికి మినిమం మొత్తం ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యేసరికి ½ అన్ అవర్ పట్టింది. అయితే ఈ బ్రౌన్ రైస్ ఏంటంటే మనము రైస్ కుక్కర్లో వండకూడదు, నార్మల్ పప్పు కుక్కర్లో కూడా వండొద్దు. ఓన్లీ మనం గిన్నెలోనే మాత్రమే వండాలి. వండే విధానం ఎట్లా అంటే ఇట్లా మంచి జెల్లీగా ఉండాలి. నేను చూపిస్తాను. ఇంకా రాలేదు, ఇంకా ఉడుకుతుంది. ఇట్లా వండితేనే బాగుంటుంది బ్రౌన్ రైస్. మనం రైస్ కుక్కర్లో పెట్టి ఇది ఇంకోటి పొడిగా కూడా ఉండొద్దు, మెత్తగా ఉండాలి. బ్రౌన్ రైస్ మెత్తగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరెవరికి ఇష్టమో బ్రౌన్ రైస్ కామెంట్ పెట్టండి. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా కామెంట్ పెట్టండి. చూడండి, ఇగో ఇట్లా కలపాలి. ఇట్లా జెల్లీగా ఉండాలి, ఇట్లా పొడి ఉండొద్దు. బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో ఏ కర్రీస్ అయినా బాగుంటాయి, పప్పు, చట్నీస్, కర్రీస్ అన్నీ బాగుంటాయి బ్రౌన్ రైస్లోకి. ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇట్లా జెల్లీగా ఉండాలి, జెల్లీగా ఉంటే బాగుంటుంది. మనం ఏదైనా కర్రీస్ అయినా ఫుడ్ వండే విధానంలోనే ఉంటుంది. చూడండి, అంటే వాటర్ డ్రై కావాలి. వాటర్ డ్రై అయిన తర్వాత కొంచెం జెల్లీగా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. అప్పుడు బాగుంటుంది రైస్. మజ్జిగ వేసుకోవచ్చు, పెరుగు, పప్పుచారు, పప్పు అన్నిట్లోకి బాగుంటుంది బ్రౌన్ రైస్. చూడండి, లాస్ట్కి వచ్చింది. ఎక్కువ టైం పడుతుంది, ½ అన్ అవర్ పడుతుంది మినిమము. ఇవి రైస్ కుక్కర్లో అయినా పప్పు కుక్కర్లో అయినా అసలు అట్లా ఉండకూడదు, నార్మల్గానే ఉండాలి ఇవి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇట్లా రావాలి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. అప్పుడు టేస్ట్ ఉంటుంది బ్రౌన్ రైస్. కొద్దిగా నెయ్యి వేసుకొని తినాలి బ్రౌన్ రైస్లోకి, చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీలో ఎవరెవరికి ఇష్టమో బ్రౌన్ రైస్ కామెంట్ పెట్టండి. ఇప్పుడు రెడీ అయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.